మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత మమ్మును విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నాడు. ఇక్కడేమని చెప్తున్నాం? సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక పండగ కనపరిచాడట ప్రభు. మనం పాపం చేస్తే పత్రం రాసిస్తాం. ఏ పత్రం అది? ఏ పత్రం అంటారండి? ఏం పేపర్ అది? బాండ్ పేపర్, ప్రామిసరీ నోట్. ఏం నోట్ అమ్మది? ఇంకో విధంగా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ పేపర్ మీద నోటరీ సంతకం పెడతాం. నాకు బదులుగా, ఎవరికి బదులుగా అమ్మా? నాకు బదులుగా ఆ పత్రాన్ని ఏం చేశారంటే సిలువ కొట్టాడట. దేనికి కొట్టాడమ్మా? చూడండి, అక్కడ వ్రాయబడి సిలువకు కొట్టి ఆ పత్రం మీద ఉన్నటువంటి చేవ్రాత. మీరు ఎప్పుడన్నా తెలుగులో సంతకం పెట్టేటప్పుడు ఏమైనా రాసేవారు తెలుసా? వ్రాలు. ఏమనంటది చివరిలో? వ్రాలు అని రాయాలి. ఏమని రాయాలి తెలుసా? మన పేరు రాసి దాని చివరిలో వ్రాలు, స్టీవెన్సన్ వ్రాలు అని రాయాలి. దాని అర్థం ఏంటి తెలుసా? అది వ్రాత, సంతకం. ప్రభువారి రోజున ఆ సంతకాన్ని తుడిచివేశాడట. ఏమనుంది అక్కడ? సంతకమును తుడిచివేసి మనకు అడ్డం లేకుండా. ఎవరికి అడ్డం? ప్రభువుకి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, ప్రభువుకి మనకి ఏం అడ్డం ఉందో తెలుసమ్మా? పాపం అనే అడ్డుగాడు ఉంది. ఆ అడ్డాన్ని ఆ ప్రభువారు ఎప్పుడైతే సిలువలో ఆయన ప్రాణం విడిచాడో వెనువెంటనే అప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ అడ్డుగా ఉందట. మధ్యలో దేవాలయంలో అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర చినిగను వ్రాయబడి ఉంది.